ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా కామన్‌గా మనకు కనిపించేది డయాబెటిక్ ఫుట్. యాహ్! వాట్ ఈస్ డయాబెటిక్ ఫుట్ అండి? మామూలుగా ఇలా కాయ కాస్తుందంటారు. సో డయాబెటిక్ ఫుట్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. డయాబెటిస్ వల్ల పాదాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ రావచ్చో అట్లన్నిటిని కాంప్లెక్స్‌గా కలిపి మనం డయాబెటిక్ ఫుట్ అంటాం. ఈ కాళ్ళల్లో ఇవొస్తాయి కార్న్స్ అవి కూడా సో కాలసెస్. అది డయాబెటిక్స్‌లో వస్తే దట్ ఈస్ ప్రాబబ్లీ డ్యూ టు డయాబెటిస్. కాలస్ వచ్చేది దాని క్యాలస్ వల్లేనా? వచ్చేది కూడా వాటిలో అది కూడా ఒక కారణం. ఆ! సో అన్ని క్యాలస్‌లు డయాబెటిక్ ఫుట్ వల్లే కాదు. బట్ డయాబెటిక్ ఫుట్‌లో డెఫినెట్‌లీ క్యాలరీస్ ఆర్ ఎ బిగ్ థింగ్. హ్మ్. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే అగైన్ సేమ్ డయాబెటిస్ ప్రివలెన్స్ ఎలా పెరుగుతుందంటే మన హైదరాబాద్‌లో 30 అండ్ అబోవ్ ఇండివిడ్యువల్స్‌లో 30% ఆర్ డయాబెటిక్స్. 50 అంటే అండ్ అబోవ్ ఇండివిడ్యువల్స్‌లో 65% ఆర్ డయాబెటిక్స్. సో వీళ్ళల్లో 25% విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్ కాంప్లికేషన్. అండ్ యాజ్ వి టాక్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఎవ్రీ 30 సెకండ్స్ 1 ఆర్ 2 యాంపిటేషన్స్ డయాబెటిక్ రిలేటెడ్ జరుగుతాయి. సో మనం ఒక 1 మినిట్ మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తం మీద ఒక నలుగురికి కాళ్ళలో వేళ్ళలో తీసేసి ఉంటారు డయాబెటీస్ వల్ల. సో దిస్ ఇస్ అ వెరీ లీడింగ్ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ యాంపిటేషన్. అంటే మనం నివారించగలిగే యాంపిటేషన్స్కి దిస్ ఇస్ ద లీడింగ్ కాజ్. సో దట్ ఈస్ వై అవేర్నెస్ అబౌట్ వాట్ కెన్ హ్యాపెన్ టు ఫీట్ అండ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ డయాబెటిక్ ఫుడ్‌కి ప్రివెన్షన్ అంటూ ఏముండదా? అంటే ఫుట్ మీద డెఫినెట్లీ రావడానికి? ఉంటుందండి. అంటే ఫస్ట్ థింగ్ అగైన్ ఏంటంటే అవేర్నెస్. సో డయాబెటీస్లో మనం పాదాలని కాపాడుకోవచ్చు ఏం అవ్వకుండా అనేది ఫస్ట్ తెలియాలి. సో దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత డైలీ ఫీట్ ఇన్స్పెక్షన్ అంటాం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాదాలని రోజుకి 2 సార్లు నిద్ర లేవగానే పడుకునే ముందు పాదం బాగానే ఉందా, ఎక్కడన్నా ఆనకాయలు వచ్చాయా, ఎక్కడన్నా పగుళ్ళు వచ్చాయా, ఎక్కడన్నా నొప్పి వస్తుందా, కాళ్ళకి ఏమైనా తిమ్మిర్లు వస్తున్నాయా, ఎక్కడన్నా పుళ్ళు ఉన్నాయా, ఎక్కడన్నా ఎర్రగా అయిందా చూసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫుట్వేర్. సో ఫుట్వేర్ ఏంటంటే మనం బాగున్నాయి కదా అని చెప్పి క్రాంపీ ఫుట్వేర్ కానీ లేకపోతే మనం టైట్గా ఉండే ఫుట్వేర్ కానీ వేసుకోకూడదు. ప్లస్ బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఆల్మోస్ట్ 0 చేసేసుకోవాలి. ఇళ్లలో కూడా జీరో. 0. సో మామూలుగా గడ్డిలో నడిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కదండి. గడ్డి ఈజ్ ఫర్ నార్మల్ పీపుల్ టు ప్రివెంట్ స్టిమ్యులేషన్. మీకు అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, అది మీకు తెలియలేదు అనుకోండి. ఎందుకంటే డయాబెటిక్ ఫుట్లో ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ 3 థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే న్యూరోపతి అంటాం. న్యూరోపతిలో ఏంటంటే సెన్సేషన్ తగ్గిపోతుంది. అది స్టేజెస్లో కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ బ్లడ్ సప్లై. సో ఆర్టరీస్ కూడా చిన్నమైపోతూ ఉంటాయి. సో బ్లడ్ వెళ్ళాల్సినంత వెళ్ళదు. సో ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వస్తే బాడీ ఫైట్ చేయాల్సినంత బాగా ఫైట్ చేయలేదు. ప్లస్ ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా. సో ఈ 3 కాంప్లికేషన్స్ వల్ల ఈ బేర్ ఫుట్తో నడిచే వాళ్ళలో పర్టికులర్లీ చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఇట్ కెన్ బికమ్ ఎ హ్యూజ్ థింగ్ వాళ్ళు దాన్ని చూసుకోకపోతే. సో బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఇట్స్ నెక్స్ట్ ఇది. థర్డ్ థింగ్ కీప్ యువర్ ఫీట్ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుని కొంచెం స్కిన్ సపుల్గా ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోగలిగితే అండ్ పీరియాడిక్ చెకప్స్ ఎవ్రీ 6 మంత్స్కో 1 ఇయర్కో ఒకసారి అట్లీస్ట్ వెళ్ళి ఇఫ్ నథింగ్ ఈజ్ రాంగ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర యూ కెన్ ప్రివెంట్ యువర్ ఫుడ్ యాంపిటేషన్స్.